అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పిల్లలు కోపంగా అరిస్తే ఏం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే 2-10 సంవత్సరాల పిల్లలు కోపంతో నేలపై పడిపోతుంటారు. చిన్న విషయానికి పెద్దగా ఏడుస్తుంటాడు, అరవడం, వస్తువులు విసరడం, కొట్టడం అలా చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే మొండివాడు మా పిల్లవాడు ఇలానే చేస్తుంటాడు ఎప్పుడు. కానీ నిజం ఏమిటంటే పిల్లలు కోపాన్ని చూపించడానికి కారణం వాళ్ళ భావాలను వ్యక్తం చేయడం ద్వారా అట్లా నేర్చుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందామంటే టాంట్రమ్స్ ఎందుకు వస్తాయి, ప్రేమతో శాంతం ఎలా హ్యాండిల్ చేయాలో మనం చర్చించుకుందాం. అసలు టాంట్రమ్స్ అంటే ఏంటి? నిరాశ, అలసట, ఆకలి, నిరాకరణ అలాంటివి వచ్చినప్పుడు అవి కోపం, ఏడుపు అదే అరిచే రూపంలో వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల కంటే పెద్దగా అరుస్తుంటారు వాళ్ళు అరిచారని చెప్పి. అలా అరవడం ద్వారా వాళ్ళు కూలుగా శాంతించబడరు. వారికి భయం మాత్రమే ఉంటుందన్నమాట అలా అరచడం ద్వారా. ఇంకోటి ఏం చేస్తుంటాము, వాళ్ళని వెంటనే శిక్షించడం, కొట్టడం కానీ ఇంకోటి చేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళ మెదడు భావోద్వేగంతో నిండిపోతుంది. అప్పుడు మనం ఏమైనా నేర్పించాలని చేసినా ప్రయత్నం చేసినా వాళ్ళు నేర్చుకోరు. వెంటనే ఏం చేస్తాం, అరిచారు ఇట్లా ఏడుస్తున్నారని చెప్పి మొబైల్ ఇచ్చి చూడానా నువ్వు యూట్యూబ్ షార్ట్స్ చూసుకో అని చెప్తూ ఉంటాం. అలా ఏమనుకుంటారు, అంటే ఏడిస్తే నాకు ఏదైనా ఇస్తారు అని వాళ్ళు అలా నేర్చుకుంటారు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. ముందు ఏం చేయాలంటే మనం కూల్గా ఉండాలి. కూల్నెస్ మనలో వచ్చి తర్వాత ప్రశాంతత వల్ల పిల్లలకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనం పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా కోపంగా ఉన్నావు, నాకు అర్థమవుతుంది, నీకేం కావాలి, నువ్వు ఇంకా ఆడుకోవాలనుకుంటున్నావా లేకపోతే పడుకోవాలనుకుంటున్నావా, వారి భావాలను మనం గుర్తించాలి. అప్పుడు వాళ్ళని భావాలను గుర్తిస్తే అప్పుడు మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ అరచడం కానీ ఏడవడం కానీ అవి తగ్గించిన వాళ్ళం అవుతాం. మనం ప్రేమతో అడగాలి, ప్రేమతో చెప్పాలి స్పష్టంగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొట్టడం సరైన పద్ధతి కాదు. నువ్వు కొంచెం శాంతించిన తర్వాత మాట్లాడుకుందాం, అంటే నువ్వు ఏడవడం ఆపిన తర్వాత మనం మాట్లాడదాం అంటే అలాగని చెప్పి హద్దులు కూడా ఉండాలి. పిల్లలకు ప్రేమ హద్దులు రెండు భద్రతను కలిగిస్తుంటాయి అన్నమాట. అయితే మనం ఎప్పుడైనా ప్రశాంతతమైన వాతావరణం నెలకొల్పుకోవాలి ఇంట్లో. పిల్లలకు మనము సలహాలు ఇచ్చామనుకోండి, వాళ్ళు టాంట్రమ్స్ వచ్చిన సమయంలో అది సరైనది కాదు. మీ పిల్లలు టాంట్రమ్స్ ఎక్కువగా ఎప్పుడు వస్తున్నాయి? భోజనం సమయంలోన, మొబైల్ తీసేస్తానన్నా, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి ఇతర తల్లిదండ్రులతో. ఇంకొన్ని వీడియోస్ కోసం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.